పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి 15 రోజుల తర్వాత భారత్ తన ప్రతాపం చూపించింది. టెర్రరిస్టుల గుండెల్లోకి చొచ్చుకెళ్లి వారికి దిమ్మ తిరిగే సమాధానమిచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్లోకి 100 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి లష్కర్-ఎ-తైబా, జైష్-ఎ-మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి భయంకరమైన టెర్రరిస్టు గ్రూపులకు చెందిన 9 స్థావరాలను నేలమట్టం చేసింది. భారత సాయుధ బలగాలు ఈ టెర్రరిస్టు క్యాంపులను గుర్తించి మరీ టార్గెట్ చేశాయి. ఈ క్యాంపులే భారత్పై అనేక దాడులకు కుట్రలు పన్నాయి. ప్రస్తుత వార్తల ప్రకారం ఈ మెరుపు దాడిలో లష్కర్-ఎ-తయ్యిబాకు చెందిన 2 టాప్ కమాండర్లు హతమయ్యారు. ఈ ఇద్దరినీ లష్కర్ టెర్రరిస్టు కార్యకలాపాల మాస్టర్ మైండ్లుగా భావిస్తున్నారు. హతమైన వారిలో మొదటివాడు హఫీజ్ అబ్దుల్ మాలిక్. ఇతడు లష్కర్కు చెందిన ఒక పెద్ద ఆపరేషనల్ కమాండర్ అని తెలుస్తోంది. మురిద్కేలో ఉన్న లష్కర్ ముఖ్య కార్యాలయం మర్కజ్ తయ్యాబాలో ఈ దాడి జరిగింది. ఇక రెండోవాడు మద్దసిర్. ఇతడు లష్కర్ విదేశీ టెర్రరిస్టులతో కలిసి కుట్రలు పన్నడంలో కీలక సూత్రధారిగా ఉండేవాడు. ఈ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఆపరేషన్ సింధూర్ను గూఢచార సంస్థలు, సైన్యం, ప్రత్యేక దళాలు కలిసి నిర్వహించాయి. ఈ చర్యను టెర్రరిజంపై భారత కఠినమైన విధానంగా చూడవచ్చు. అంతేకాదు, ఈ చర్య ద్వారా భారత్ అంతర్జాతీయ సమాజానికి ఒక స్పష్టమైన సందేశం పంపింది. పౌరుల భద్రతను కాపాడటంలో తాము ఏమాత్రం రాజీ పడబోమని తేల్చి చెప్పింది. భారత్ టార్గెట్ చేసిన టెర్రరిస్టు స్థావరాల్లో జైష్-ఎ-మహ్మద్ ముఖ్య కార్యాలయం కూడా ఉంది. దీనితో పాటు లష్కర్-ఎ-తైబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ క్యాంపులను కూడా నాశనం చేశారు. అతిపెద్ద దాడి బహ్వల్పూరులో జరిగింది. ఇది అంతర్జాతీయ సరిహద్దు నుండి దాదాపు 100 కిలోమీటర్ల లోపల ఉంది. ఇక్కడే జైష్-మహ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇప్పుడు దాని పని అయిపోయింది. అదేవిధంగా సాంబా డాక్టర్ సరిహద్దు నుండి 30 కిలోమీటర్ల లోపల మురిద్కే అనే ప్రాంతంలో లష్కర్-ఎ-తయ్యిబా క్యాంపు ఉండేది. దానిని కూడా భూమిలో కలిపేశారు. 26/11 ముంబై టెర్రర్ దాడుల టెర్రరిస్టులు ఇక్కడి నుంచే వచ్చారు. ఇక్కడ 26/11 ముంబై దాడులకు సంబంధించిన లష్కర్-ఎ-తయ్యిబా ట్రైనింగ్ సెంటర్ ఉండేది. అజ్మల్ కసబ్ ఇక్కడే శిక్షణ పొందాడు. ఈ స్థావరంలోని ఈ టెర్రరిస్టు గ్రూప్ ముఖ్య కార్యాలయం కూడా ఉంది. డేవిడ్ హెడ్లీ, రానా ఇక్కడికి వచ్చి వెళ్లారు. మొత్తానికి పహల్గామ్ దాడికి భారత్ గట్టిగా బదులిచ్చింది. టెర్రరిస్టుల స్థావరాలను ధ్వంసం చేసి వారి టాప్ కమాండర్లను మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్ టెర్రరిజంపై భారత దృఢ సంకల్పాన్ని చాటుతోంది. అయితే విచక్షణారహితంగా పహల్గాములో ఉగ్రదాడులు జరిపిన దారుణ దాడి గురించి తెలుసు. తమను వదిలేయాలని కోరినా వదలని ఉగ్రమూక వెళ్లి మోడీకి చెప్పుకో అంటూ చేసిన వ్యాఖ్యలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో తాజాగా దేశ ప్రధాని తన సమాధానాన్ని చెప్పేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి 2 వారాల తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాక్లోని ఉగ్ర స్థావరాల్ని టార్గెట్ చేసిన భారత సైన్యం తగిన రీతిలో బదులు చెప్పిందని చెప్పాలి. ఈ ఆపరేషన్కు పెట్టిన పేరును యావత్ భారతాన్ని కనెక్ట్ చేసేలా ఉండటం విశేషం. తాము చేసే పని మొత్తాన్ని పేరుతోనే చెప్పేసిన ఆపరేషన్ ఇదే అవుతుందేమో. పాక్ ఉగ్ర స్థావరాల్ని నేలమట్టం చేసే ఆపరేషన్కు పెట్టిన ఆపరేషన్ సింధూర్ బలమైన సందేశాన్ని ఇస్తుందని చెప్పాలి. తాను అనుకున్న లక్ష్యాల్ని విజయవంతంగా పూర్తి చేసిన భారత చర్య ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అన్నిటికంటే సాహసోపేతమైన చర్య ఏమంటే, తన మెరుపు దాడులకు కాస్త ముందుగా సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసి మరీ దాడులు చేయటం భారత్కు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి. ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయలో సేదతీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవటం, తాము టార్గెట్ చేసిన వారిలో పురుషుల్ని, మహిళల్ని వేరు చేయటం, వారి మతం అడిగి మరీ భార్య కళ్ల ముందే భర్తను కిరాతకంగా అంతమొందించటం, వదిలేయాలని కోరితే వెళ్లి మోడీకి చెప్పుకో అంటూ చేసిన వ్యాఖ్యలు భారతదేశ జనాల గుండెల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చేలా చేశాయి. ఉగ్రమూక టార్గెట్ చేసిన జంటల్లో అప్పటికీ కేవలం 6 రోజుల ముందే పెళ్లి చేసుకున్న వధూవరుల జంట ఉండటం తెలిసిందే. నేవీ అధికారి అయిన వినయ్ నర్వాల్, హిమాన్షీలను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు వినయ్ను హత్య చేశారు. అతడి డెడ్ బాడీ వద్ద గుండె లవిసేలా రోదిస్తున్న హిమాన్షీ ఫోటో యావత్ దేశాన్ని కదిలించింది. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఆపరేషన్ సింధూర్ పేరును చూడొచ్చు. యోధులకు పెట్టే వీరతిలకం అనే అర్థంలోనూ దీన్ని చూడొచ్చు. కశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలకు చెందిన కీలక క్యాంపుల్ని తాజా ఆపరేషన్లో నేలమట్టం చేశారని చెప్పాలి.